ఐటీ కారిడార్ గచ్చిబౌలిలోని అంజయ్య నగర్లో భవనం కుప్పకూలడం సంచలనంగా మారింది. నాలా పక్కనే 50 గజాల స్థానంలో ఇటీవలే నిర్మాణం పూర్తయిన 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. ఇక భవన శిథిలాల కింద నుంచి రెస్క్యూ సిబ్బంది 2 మృతదేహాలను వెలికితీశారు. ప్రమాద స్థలాన్ని పరీక్షించిన హైడ్రా కమిషనర్ అంజయ్య నగర్లోని అక్రమ నిర్మాణాలన్నీ తొలగిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించేదే లేదన్నారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భవనం కూలిన దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ఐటీ కారిడార్ గచ్చిబౌలిలోని అంజయ్య నగర్లో భవనం కుప్పకూలడం సంచలనంగా మారింది. నాలా పక్కనే 50 గజాల స్థలంలో ఇటీవలే నిర్మాణం పూర్తయిన 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. భవన శిథిలాల కింద నుంచి రెస్క్యూ సిబ్బంది 2 మృతదేహాలను వెలికితీశారు. ప్రమాద స్థలాన్ని పరీక్షించిన హైడ్రా కమిషనర్ అంజయ్య నగర్లోని అక్రమ నిర్మాణాలన్నీ తొలగిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భవనం కూలిన దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ఐటీ కారిడార్ గచ్చిబౌలిలోని అంజయ్య నగర్లో ఓ భవనం కుప్పకూలడం సంచలనంగా మారింది. నాలా పక్కనే 50 గజాల స్థలంలో ఇటీవలే నిర్మాణం పూర్తయిన 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. ఇక భవన శిథిలాల కింద నుంచి రెస్క్యూ సిబ్బంది 2 మృతదేహాలను వెలికితీశారు. ప్రమాద స్థలాన్ని పరీక్షించిన హైడ్రా కమిషనర్ అంజయ్య నగర్లోని అక్రమ నిర్మాణాలన్నీ తొలగిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భవనం కూలిన దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అందరినీ భయాందోళనకు గురి చేసే విధంగా ఎంత దారుణంగా సీసీటీవీ ఫుటేజ్ కనబడతా ఉందంటే, కొన్ని సెకండ్స్ లో అయితే అక్కడి నుంచి బయలుదేరినటువంటి ఒక ఫ్యామిలీ పైన ఆ బిల్డింగ్ పడేటువంటి అవకాశం ఉంటుండేది. అదృష్టవశాత్తు ఆ కారు కొంచెం ముందుకు రావడము, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కొన్ని మీటర్ల దూరం ఆ కారు ముందుకు వచ్చినటువంటి వెంటనే ఆ బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలి పక్క భవనం పైన పడుతున్నటువంటి సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం స్క్రీన్ పైన ప్రసారం అవుతా ఉన్నాయి. ఎంత నిర్లక్ష్యంగా, ఎంత ఆర్భాటంగా, ఎలాంటి అనుమతులు లేకుండా ఎంత దర్జాగా ఈ భవనాన్ని నిర్మించడము, అది నాలాని పూర్తిగా ఆక్యుపై చేసి ఒరిజినల్
30 గజాల స్థలం అయితే దాని 20 గజాల స్థలాన్ని ఆక్రమించి నాలాని సైతం ఈ బిల్డింగ్ ఆక్యుపై చేసి ఆ బిల్డింగ్ నాలా పైన పిల్లర్లు వేసి ఈ భవనం నిర్మాణం చేయడంతో ఆ వజన్ను తట్టుకోలేక ఈ రోజు బిల్డింగ్ కొలాప్స్ అయింది అనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. ఆ చుట్టుపక్కల అన్ని 4-5 భవనాలు కూడా ఈ రకంగానే నాలా పైన నిర్మాణం చేసి ప్రమాదశాతులో ఉన్నటువంటి భవనాలు ఈ బిల్డింగ్ కూలిపోయినటువంటి దృశ్యాలు ప్రస్తుతం జీ తెలుగు స్క్రీన్ పైన ప్రత్యేకంగా కనపడతా ఉన్నాయి. ఎంత భయంకరంగా సినిమాలో గ్రాఫిక్స్ 3D 4D సినిమాలు చూసిన విధంగా హాలీవుడ్ బాలీవుడ్ లో కల్పించేలా ఆ దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఇట్లా కళ్ళు మూసు తెరిచేలోపు 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలి 4 వైపులో ఉన్నటువంటి భవనాలపైన పడుతున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. అక్కడే అదే లంచ్ టైం కి మధ్యాహ్నం సమయంలో 10 నుంచి 15 మంది పిల్లలు ఈరోజు శనివారం హాలిడే కావడంతో అక్కడే దగ్గరుండి ఆడుకొని లంచ్ కోసం అని బయటికి వచ్చారు కాబట్టి అక్కడ పెద్ద ప్రమాదమే తప్పిందని అనుకోవాలి. లేదా అదే పిల్లలు ఉన్నటువంటి సమయంలో ఈ ఘటన జరిగి ఉంటే మాత్రం ఈరోజు హైదరాబాద్ అంతా కూడా తీవ్ర దుఃఖంలో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ అదృష్టవశాత్తు ఎవరు కూడా రెసిడెంట్స్ కి ఎలాంటి ప్రమాదం జరగకపోవడము, ఒక ఇంట్లో నేరుగా బెడ్రూమ్ సైతం పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఇంట్లో కూడా వచ్చి ఆ స్లాబ్ పిల్లలు పడిపోవడము, ఆ ఇనుప రాడ్లన్నీ కూడా లోపలికి రావడం, ఇంట్లో ఉన్నటువంటి ఏసీ ధ్వంసం అయిపోవడము, బెడ్లన్నీ కూడా విరిగిపోవడము, బాత్రూమ్ లో సైతం అన్ని విరిగిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అత్యంత దారుణంగా బిల్డర్ వ్యవహరించడంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అనేది అధికారులు చేశారు. ఆ పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ అన్ని కూడా తొలగించడానికి హైదరాబాద్ సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్ మాత్రం అత్యంత ప్రమాదకరంగా, చాలా భయంకరంగా చూసిన వ్యక్తి కోలుకోలేనటువంటి పరిస్థితి ఆ సీసీ ఫుటేజ్ లో కనబడతా ఉంది. అన్ని వైపుల నుంచి ఆ భవనానికి ఉన్నటువంటి ఫుటేజ్లు అన్నింటినీ కూడా అధికారులు సేకరించారు. ఎగ్జాక్ట్ గా ఏ టైం కి బిల్డింగ్ కూలింది, ఏ వైపున కూలింది, ఎవరెవరు కార్మికులు దాంట్లో ఉన్నారు అనే దానిపై కూడా దృష్టి పెట్టి ఈ ఫుటేజ్ అంతా కూడా బయటకు తీసి మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. అత్యంత ప్రమాదకరంగా, భయంకరంగా ఆ ఫుటేజ్ చూసినటువంటి వ్యక్తులు నిద్రపోకుండా కళ్ళలో గుర్తొచ్చే విధంగానే ఆ ఫుటేజ్ కనబడుతూ ఉంది. ఇంతకుముందు గ్రాఫిక్స్ చూసాము, ఇంతకుముందు 4D 5D లో ఇలాంటి ఏ పిక్చర్స్ చూసాం కానీ ఒరిజినల్ గా హైదరాబాద్ లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో 7 అంతస్తుల బిల్డింగ్ కూలిపోతున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం స్క్రీన్ పైన ప్రసారం అవుతా ఉన్నాయి. దాని నుంచి బిల్డింగ్ కి 4 వైపులా సీసీటీవీ ఫుటేజ్లన్నింటినీ కూడా అధికారులు సేకరించారు. వివిధ యాంగిల్స్ లో ఈ వివరాలన్నీ కూడా సేకరించి ఆ కేసుకి సంబంధించి ఇంకొన్ని సెక్షన్స్ జోడించేటువంటి అవకాశం కనబడతా ఉంది. దీంట్లో ఫుటేజ్ ని ఇప్పుడు కీలకంగా చేసుకొని ఆ ఫుటేజ్ ని పరిశీలిస్తా ఉన్నారు అధికారులు. ఆ బిల్డర్ పై ఇప్పటికే కేసులు నమోదు చేసి ఆ పక్కన ఉన్నటువంటి భవనాలన్నీ కూడా ఖాళీ చేపించి ఇలాంటి ఘటన మళ్ళీ పునరావృతం అవ్వకుండా, ఎవరు కూడా దీని కింద పడి చనిపోకుండా ఆ బిల్డింగ్స్ అన్నింటి కూడా ఐడెంటిఫై చేసి ఈ రోజు లేదా రేపు ఆ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా కూల్చేస్తా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ కమిషనర్ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. శివ బిల్డింగ్ పడిపోయిందన్నా ఇంటికాడ మా బిల్డింగ్ పడిపోయి దీని మీద పడ్డది, వైట్ ఫిల్స్ మీద. ఐటీ కారిడార్ గచ్చిబౌలిలోని అంజయ్య నగర్లో ఓ భవనం కుప్పకూలడం సంచలనంగా మారింది. నాలా పక్కనే 50 గజాల స్థలంలో ఇటీవలే నిర్మాణం పూర్తయిన 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. ఇక భవన శిథిలాల కింద నుంచి రెస్క్యూ సిబ్బంది 2 మృతదేహాలను వెలికితీశారు. ప్రమాద స్థలాన్ని పరీక్షించిన హైడ్రా కమిషనర్ అంజయ్య నగర్లోని అక్రమ నిర్మాణాలన్నీ తొలగిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక భవనం కూలిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి.